ఏదైనా ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి. కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం. ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి. ఏకాంతం వ్యాధి కాదమ్మా, ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి. ఏమంటే ఒంటరితనంతో బాధపడుతున్నాం, ఒంటరితనంతో సుఖపడాలి, బాధపడడం ఏంటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే 10 మంది కూర్చుని డమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ, ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు. అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి వీడిని తిడతాడు, వెళ్ళిపోయిన వాడిని. సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది. దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ? ఎవరూ లేరు, తోచడం లేదు. ఎవరూ లేకపోవడమే గొప్ప విషయం అమ్మా. ఎందుకు తోచలేదు? మనలోకి మనం వెళ్ళలేం, మనలో ఉండే ఆత్మని మనం చూడాలి. ఎప్పుడూ నలుగురు ఉంటూ ఉండాలి, డబ్బా కూర మాటలనే మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఆశమ్మ బోసమ్మ ఎవరి ఇంట్లో కబుర్లో మన దగ్గరికి పట్టుకొచ్చి చెప్పాలి. మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకు మంట, మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకున్నా వాళ్ళకేమంటే కదా. ఏదైనా ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి. కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం. ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి. ఏకాంతం వ్యాధి కాదమ్మా, ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి. ఏమంటే ఒంటరితనంతో బాధపడుతున్నాం, ఒంటరితనంతో సుఖపడాలి, బాధపడడం ఏంటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే 10 మంది కూర్చుని డమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ, ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు. అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి వీడిని తిడతాడు, వెళ్ళిపోయిన వాడిని. సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది. దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ? ఎవరూ లేరు, తోచడం లేదు. ఎవరూ లేకపోవడమే గొప్ప విషయం అమ్మా. ఎందుకు తోచలేదు? మనలోకి మనం వెళ్ళలేం, మనలో ఉండే ఆత్మని మనం చూడాలి. ఎప్పుడూ నలుగురు ఉంటూ ఉండాలి, డబ్బా కూర మాటలనే మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఆశమ్మ బోసమ్మ ఎవరి ఇంట్లో కబుర్లో మన దగ్గరికి పట్టుకొచ్చి చెప్పాలి. మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకు మంట, మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకున్నా వాళ్ళకేమంటే కదా.